వాటర్ క్యాన్స్ వేసే అబ్బాయి 100 crores రెమ్యునేషన్ తీసుకునే రేంజ్ కి వెళ్ళాడు అంటే మామూలు విషయం కాదు. అతనే కాంతార అని క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి. ఆయన అసలు పేరు ప్రశాంత్ శెట్టి. సొంతూరు మంగళూరు. కాలేజ్ లో జాయిన్ అవడం కోసం బెంగళూరుకి వెళ్లారు. అక్కడే అతనికి సినిమా పిచ్చి పట్టుకుంది. ఫిలిం ఇండస్ట్రీలో జాయిన్ అవడం కోసం డబ్బులు కావాలని, ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో వాటర్ క్యాన్స్ సప్లై చేసే బాయ్ గా టీ పౌడర్ అమ్మడం అండ్ సోలార్ ప్యానల్స్ మార్కెటింగ్ కూడా చేశారు. అలా ఇన్స్టిట్యూట్ లోకి జాయిన్ అయ్యి లైట్ బాయ్ గా, ఆఫీస్ బాయ్ గా అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆయన యాక్టర్ గా 2012 లో తుక్లక్ అనే మూవీలో చిన్న క్యారెక్టర్ చేశారు. ఇక యాక్టర్ గా వద్దు అనుకుని 2018 లో కిరిక్ పార్టీ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు. అదే ఇయర్ లో ఆయన తీసిన సాహీబ్రా అనే ఒక చైల్డ్ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కానీ ఆయనకి పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ రాలేదు. తర్వాత రిలీజ్ అయిన కాంతార మూవీకి డైరెక్టర్ అండ్ యాక్టర్ గా వర్క్ చేశారు. కర్ణాటక కల్చర్ లో పాతుకుపోయిన కాంతార ఒక ఫినామినల్ అనే చెప్పాలి. ఒక ప్రాంతీయ చిత్రంగా విడుదలై పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లి ఇప్పటికీ కన్నడలో సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా కంటిన్యూ అవుతుంది. ఈ మూవీకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు తీసుకున్న రిషబ్ నేను కేవలం ముఖం మాత్రమే, ఈ సినిమాకి పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్ కి ఈ అవార్డు చెందుతుంది అని కాంతార టీమ్ కి క్రెడిట్ ఇచ్చారు. వాటర్ బాయ్ గా స్టార్ట్ అయిన తన జర్నీ నేషనల్ అవార్డు వరకు వెళ్లిన ఆయన కెరీర్ అప్ కమింగ్ ఫిలిం మేకర్స్ కి ఇన్స్పిరేషన్. అలాగే రిషబ్ శెట్టి ఓ విషయాన్ని ప్రూవ్ చేశారు. చిన్న ప్రారంభాలు ఉండవు, కేవలం ఆపలేని విజయాలు మాత్రమే అని. ఇంతకీ కాంతార చాప్టర్ 1 మూవీ చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.